జరపాలి. బస్ స్టాండ్ క్లియర్ అన్న ఇష్యూ డైవర్ట్ చేయదు. ఇది మళ్ళీ వేరే డెవరి కాళేశ్వరం మాట్లాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చే చెప్పే ఏమన్నారు, సిబిఐ విచారణ జరగాలని చెప్పి ఎందుకు చెప్తలేరు? ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాం, ఇప్పుడు కూడా పంపిస్తా. ప్రభుత్వం మొత్తం కాదు అని చెప్పండి. మేము 100% ఇస్తాము. దాంతో పాటు నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము వాటిని ఎందుకు బహిర్గతం చేస్తలేదు అంటున్నాను. క్యాబినెట్ తిరుమల వాళ్ళ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుందా? అది దాచిపెడితే దాడేది కాదు కదా. ఎందుకు భయపడతలేరు? అది సబ్ కమిటీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు కదా. ఎందుకు భయపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఒప్పందం, లోపాయకార ఒప్పందం. ఫస్ట్ కాళేశ్వరం సార్ పంపించలేదు అన్న. ఏదైనా కూడా 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ దాన్ని అయ్యేది పోయలేదు. దాన్ని మరోసారి పెడతా దాని మీద. ఇక కాళేశ్వరం కానీ కాళేశ్వరం మళ్ళీ మీరు అది తీసుకపోయి ఇది పెడతారు. సంబంధం అదే అడుగుతున్నాను. ఫాయిదా మీకన్నా పడ్డదా? ఇప్పుడు మాదేపూర్ పోయి రైతులు అడితే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ జాగాలు పోయినాయి, పొలాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళకి ఏం ఫాయిదా వచ్చిందో మాదేపూర్ మాట్లాడితే చెప్తారు కదా. అదే మిగతా వర్షం నీళ్ళు కూడా వాళ్ళే, వర్షం నీళ్ళు కూడా పూలు చల్లితే వాళ్ళే, కాళేశ్వరం నీళ్ళే.